అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వంకాయలు శుభ్రంగా బాగా కడుక్కొని గుత్తి వంకాయలు ఎలా తయారు చేసుకోవాలి, నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. వంకాయలు బాగా శుభ్రంగా ఇలా కడిగేసుకున్నాక చూడండి, మనం వంకాయలు కోసుకోవడం ఇలా మనం గుత్తి మోడల్ అంటే ఒక పువ్వు మోడల్లో మనం కోసుకుంటూ ఉంటాం కదా, అలా పుచ్చులు ఏమీ లేకుండా ఇలాగా పురుగులు ఏమీ లేకుండా వంకాయలు అనేసరికి అలాగే ఉంటూ ఉంటాయండి ఒక్కొక్క దగ్గర. అది మనం బాగా చూసుకుంటూ అన్నీ ఇంక ఇలా ఒక్కొక్కటి కోసేసుకుంటున్నానండి. గుత్తి వంకాయ కర్రీ అంటే మా అత్తగారు అయితే కొంచెం పులుసు పెట్టి పప్పు అలా చేసేవారండి. కాకపోతే ఈరోజు నేను పప్పులతో అంటే అన్ని రకాల పప్పులు వేసుకుని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అన్నీ నేను పుచ్చులు ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఇలా మనం ఈ పువ్వు మోడల్లో వంకాయ గుత్తు మోడల్లో ఇలా కోసేసుకొని దీన్ని మనం ముందే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. అంటే స్టఫ్కి నార్మల్గా మేము ఆనియన్ పేస్ట్ అయితే పెట్టేసుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడూ కూడాను, కానీ ఇది రెగ్యులర్ దీనిలా కాకుండా అన్ని